హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఐ వాంట్ పార్ట్ 2 అని మారాన్ చేస్తున్నారు మన టేడ్ పండితులు. విషయం ఏంటంటే కొన్ని కళాఖండాలని సగంలోనే వదిలేశారు. మొదటి పార్టుకే గూటం దింపి అది నాగిపోయింది కల్లారా చూసిన పార్ట్ 2 అనౌన్స్ చేశారు. మొదటి దానికే మొగుడు లేడు కానీ కడదానికి కళ్యాణం అంట. పార్ట్ 1కి ఆడియన్స్ లంగోటాలు ఊడిపోయినా పట్టించుకోకుండా దిక్కు దిశ లేకుండా పారిపోతే నిర్మాతలు తూర్పు అనుకొని పడమర తిరిగి దండం పెట్టారు. కొండంత రెడ్డే పోతే పిడికెడు బొచ్చుకేడ్చినట్లు నిర్మాతలే నాగిపోతే ఆ బొక్కలో స్టోరీకి మారం చేస్తున్నారు మన టేడ్ పండితులు. ఖచ్చితంగా పార్ట్ 2 కావాల్సిందేని కింద పడి దొర్లుతున్నారు. ఇంతకీ అవేం సినిమాలో, వాటిలో అంతలా వీళ్ళు ఏం చూశారో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, మన శరణమన్నయ్య శక్తి విస్ఫోటనం చెందించిన గేమ్ డేంజర్. RRR సినిమాతో భూగోళ స్టార్ అయిపోయిన శరణమన్నయ్య సోలో హీరోగా చేసిన అద్భుత కళాఖండమే ఈ గేమ్ డేంజర్. కూడు లేనమ్మకు గుడ్డలేనివాడు జతపడ్డట్టు బ్రేక్ ఈవెన్ కాని సినిమాలతో తన్లాడుతూ ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న శరణమన్నయ్య దగ్గరికి మధ్యలో ఆగిపోయిన ఇండియన్ 2 దెబ్బకి ఏ దిక్కు లేక ఎదురు చూస్తున్న శంకరమంగుల్ జతయ్యాడు. ఇద్దరూ ఎదురుపడ్డారు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నారు. చూపులు కలిశాయి, మాటలు కలిశాయి, మనసులు కలిశాయి. ఇద్దరూ కలిసి దిల్లుమామ నెత్తిన చేయి పెట్టారు. మొత్తానికి ఎన్నో అనుమానాల మధ్య ఎవరికీ తెలియకుండా సినిమా రిలీజ్ అయింది. ఆడియన్స్కి 360mm రాడ్ దింపారు. ఇలాంటి రాడ్ కాదు, 3 ఏళ్ళు నానబెట్టి పెట్టిన రాడ్ అది. దశావతారాలకే దడ పుట్టించే రేంజ్ గెటప్స్తో దడ పుట్టించాడు అన్నయ్య. వార్డు మెంబరు, హోంగార్డు, హెలికాప్టర్ డ్రైవరు, అబ్బో ఒక్క హీరోయిన్ పాత్ర తప్ప అన్నీ అన్నయ్య పోషించాడు. టైటిల్కి, స్టోరీకి, సీన్కి, సిచ్యువేషన్కి సంబంధం లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాకి కనెక్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా తీశాడు శంకరమంగుల్. భూగోళ స్టార్తో సినిమా చేస్తే సుడి తిరుగుతుందనుకుంటే శరణమన్నయ్య దెబ్బకి దిల్లుమామే సుడి తిరిగాడు. ఈ సుడిగుండం సృష్టికర్త అయిన శంకరమంగుల్ భూగోళ స్టార్ శక్తి విస్ఫోటనం చూడబోతున్నారు అని చెప్తే ఆ శక్తి ముందు ఆయనకే చూపించాడు శరణమన్నయ్య. ఇప్పటికీ అత్తాపత్తలేడు. జీవితంలో ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు కన్నెత్తి కూడా చూడడు. ఇక బాక్స్ ఆఫీస్ మొత్తం భూగోళ స్టార్ దెబ్బకి కకావికలమైంది. ఫ్యాన్స్ ఆర్తనాదాలతో, ఆడియన్స్ ఆహాకారాలతో థియేటర్ల ప్రాంగణం అంతా అతలాకుతలమైంది. ఇంకెప్పుడు నీ సినిమాకి రాము, మమ్మల్ని వదిలేయని కాళ్ళ వెళ్ళ పడ్డారు జనాలు. దాంతో బెనిఫిట్ షోకే శాంతించాడు అన్నయ్య. ఈ సినిమాతోనే అన్నయ్య ఫేక్ కలెక్షన్స్కి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు. 50 సినిమాలు తీసిన అనుభవంతో ఈ సినిమా తీస్తే ఇక జీవితంలో కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ లేదని నేర్చుకున్నాడు దిల్లుమామ. గ్రహచారం బాగోలేకపోతే గుర్రం గాడిదై కూసినట్లయింది పరిస్థితి. అయితే ఇంత జరిగినా కూడా పార్ట్ 2 కావాల్సిందని పట్టుబడుతున్నారు మన టేడ్ పండితులు. వీళ్ళకున్నంత దూల ఈ ఏరియాలో ఇంకెవరికి ఉండదనిపించింది. కానీ వాళ్ళు ఆ విధంగా అడగడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అదేంటంటే శంకరంగుళం ఆల్రెడీ గేమ్ డేంజర్ గురించి బాగా స్పీకాడు. గేమ్ డేంజర్ పట్ల నేను ఇంకా సంతృప్తి చెందలేదు. సినిమాలో చాలా సీన్లు ట్రిమ్ చేయాల్సి వచ్చింది. సినిమా లెంత్ 6 గంటల పైనే వచ్చింది. దాన్ని ఒక షేప్లోకి తీసుకురావడానికి, డ్యూరేషన్ తగ్గించడానికి 2 గంటల 45 నిమిషాలకి కుదిపి కుమ్మేసి, కలేసి, మెలేసి, ఊపేసి ఆపేశాను. ఆ ప్రాసెస్లో చాలా మంచి సీన్లు అయితే ట్రిమ్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. 500 కోట్లు దెంగబెట్టిందే గాక ఇంకా సంతృప్తి చెందలేదంట. సరిగ్గా ఈ పాయింటే పట్టుకొని లాగుతున్నారు మన టేడ్ పండితులు. వీళ్ళ లాగుడు చూస్తుంటే ఖచ్చితంగా అది ఊడొచ్చేలాగే ఉంది. 6 గంటల పైనే తీసావు కదా, ఆ మిగిలిన మొత్తాన్ని అంతా కలిపి గేమ్ రివర్స్ అని రిలీజ్ చేయండి అని పట్టుబడుతున్నారు మన టేడ్ పండితులు. ఆ 2.5 గంటల సినిమాకే లంగోటాలు ఊడిపోయాయి. ఇంకా మళ్ళీ పార్ట్ 2 అంటే వేమనలాగా దిగంబరంగా తిరగాల్సి వస్తుందేమో. అయినా అదేం సినిమా అంత పొడవు తీశాడు. ఇక మన టేడ్ పండితులు కాళ్ళు పట్టి గుంజి ఈడ్చి మరీ అడుగుతున్న ఇంకో సినిమా పవర్ బాబు నటించిన హరోం హరా రైస్ మిల్లు. ఈ రైస్ మిల్ ఆడించిన బయ్యర్లకి తౌడు కూడా మిగల్లేదు. దానికి కారణం మన బాబు ఏలెట్టి గెలకడం. ఆయన ఏలెట్టి గెలికిన తర్వాత నిర్మాత బాగుపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ అవ్వకూడదని స్వయంగా పవర్ బాబు గారే దగ్గరుండి మరి అన్ని పనులు చూసుకున్నాడు. దాంతో గంటకి 10 కాంతి సంవత్సరాల వేగంతో విజయవంతంగా అస్సాంలో ల్యాండ్ అయింది సినిమా. 1 నెల డేట్స్ ఇచ్చి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. సినిమాకైనా బడ్జెట్ని పక్కన పెట్టి చూస్తే వడ్డీలు కూడా రాబట్టలేకపోయింది సినిమా. క్రిష్ అన్నయ్య పట్టుకొచ్చిన కోర్ పాయింట్ యూనిక్గానే ఉంది. అడ్వెంచరస్ రైడ్లో తీసుకెళ్ళి అదిరిపోయే యాక్షన్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి కళ్ళు చెదిరే రాబరీ ఎలిమెంట్స్తో తీయాలనుకున్నాడు.
అనుకున్న కథతో అనుకున్న టైంకి ఎక్స్పెక్ట్ చేసిన బడ్జెట్లో కంప్లీట్ అయ్యి చెప్పిన డేట్కి రిలీజ్ అయ్యి ఉంటే పవర్ బాబు కెరియర్లో ఒక మైల్ స్టోన్ మూవీ అయి ఉండేది. కానీ ఇలాంటి కథలంటే బాబుకి అసలు నచ్చవే. రీమేక్ సినిమాలు తీసి క్లాసిక్స్ని చెడగొట్టడం మీదేనే బాబుకి ఇష్టం. అందుకే రెమ్యునరేషన్ తీసుకొని షూటింగ్కి రాకుండా కొండ వంగదు పర్వతం పడుకోదు అని ఎక్కడో డైలాగులు చెప్పాడు. ఇక్కడ డూపును పెట్టి లాగించారు. అదేమో నాకిపోయింది. అక్కలేదు కానీ అందరూ బావలేనట్టు ఈ రొట్ట కంటెంట్ని కృష్ణయ్య, జ్యోతికృష్ణయ్య, త్రివిక్రమంగుళం, మన పవర్ బాబు తలొక ఏలేటి గెలికి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు తీశారు. అంతమంది మహానుభావులు ఏలేటి గెలికిన తర్వాత సినిమా ఎలా హిట్ అవుతుంది? సేఫ్గా అస్సాం బార్డర్ కూడా దాటిపోయింది. రిలీజ్కి ముందు 18 నిమిషాలు ఏలేటి గెలికాను అని చాలా గొప్పగా చెప్పి సినిమా పీకిన తర్వాత ఎవరో కుట్ర చేశారన్నాడు బాబు. డిజాస్టర్ సినిమాకి కుట్రలేంటి బాబు? సినిమాలో ఏలేటి గెలికి మన కింద మనమే బాంబు పెట్టుకున్నాం. కోడిగుడ్డు పగలగొట్ట గుండ్రాయి కావాలనా? అసలైన కుట్ర ఏంటంటే నాగిపోయిన సినిమాకి సక్సెస్ మీట్ పెట్టావు, అది కుట్ర. మన ట్రేడ్ పండితులు కాదు కూడదు పార్ట్ 2 కావాల్సిందే అని కొండ సిరువలాగా కాళ్ళకి పెనేసుకొని మరీ అడుగుతున్నారంటే ఈ సక్సెస్ మీటే దానికి కారణం. ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ మీట్ ఏంటని జనాలు నెత్తినోరు బాదుకున్నారు. మన ట్రేడ్ పండితులకి అర్థం కాక పార్ట్ 2 కావాలి అని పట్టుబడుతున్నారు. వాళ్ళు అలా అడగడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అదేంటంటే 5 సంవత్సరాలు తీస్తే 5 రోజులు కూడా థియేటర్స్లో ఉండని ఈ కళాఖండానికి పవర్ బాబే సీక్వెల్ కూడా అనౌన్స్ చేశాడు. పార్ట్ 1తో మనకి పంగనామాలు పెట్టిందే కాక ఈ పార్ట్ 1 చూడకుండా తప్పించుకున్న వాళ్ళని చిక్కించుకోవడానికి పార్ట్ 2 కూడా రెడీ చేస్తున్నాడేమో. సెకండ్ హాఫ్ ఇంకో 10 నిమిషాలు ఎక్కువ ఉండుంటే శవాలు లేచేవి థియేటర్లో. బడ్జెట్ సరిపోక బతికి బయటపడ్డారంతా. బాబుగారి మార్కెట్ని మించి ఖర్చు పెట్టినందుకు రత్నాల తాతయ్యకి ఏ గతి పట్టిందో ప్రపంచమంతా కోళ్ల పందాలు చూసినట్టు చూసింది. మరి పార్ట్ 2కి నిర్మాత ఎవరుంటారు? అరోమారా రైస్ మిల్లు గ్రాఫిక్స్ని మన మంచు విత్తనన్నయ్యకి అప్పగించాడు. ఆయన కూడా సన్ ఆఫ్ ఇండియా గ్రాఫిక్స్కి ఏమాత్రం తీసిపోకుండా ఇంకా గట్టిగా మాట్లాడితే దాన్ని తలదన్నే రేంజ్లోనే ఇచ్చాడు. మరి ఈ పార్ట్ 2 గ్రాఫిక్స్ ఎవరికి ఇస్తాడో? ఇలా ఎన్నో ప్రశ్నలు జనాల్ని వేధిస్తున్నాయి. మరి ఏమవుతుందో చూడాలి. ఇక ఇంకోటి, అది కూడా మన పవర్ బాబు ఎలగబెట్టిన రాడ్డే, అదే ఎల్కేజీ. గ్లిమ్స్ వీడియోలో ఎలివేషన్స్ బాగున్నాయి అన్నారని కథ లేకుండా మొత్తం ఎలివేషన్స్తోనే లాగించారు. నరకడం ఎలివేషన్, నరకడం ఎలివేషన్. టైటిల్కి సినిమాకి సంబంధం లేకుండా తీసిన సినిమా ఇదేనేమో. గ్యారేజీకి బదులుగా నరుకుతా, అలాంటోడు మళ్ళీ వస్తే నరుకుతాడు, ముంబైకి వచ్చి నరుకుతా, టికెట్ రేట్లు తగ్గించకుంటే నరుకుతా, పోటీలో సినిమాలు రిలీజ్ చేస్తే నరుకుతా, డబ్బింగ్ సినిమాలను నరుకుతా అనే టైటిల్స్ పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. ఈ నరకుడు చూసి ఆడియన్స్ అత్తాపత్తా లేరు. జానేడు పిట్టకు మూరేడు తోక అన్నట్టు ఈ రొట్ట ఎలివేషన్ సినిమాకి మళ్ళీ 800-1000 రూపాయల టికెట్ రేట్ పెట్టి తిరుపతికి వెళ్ళే పని లేకుండా గుండుకిక్కాడు బాబు. మళ్ళీ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ కూడా వచ్చింది. అయినా సరే బ్రేక్ ఈవెన్ కోసం తంటాలు పడ్డాడు. 2 తెలుగు రాష్ట్రాల దేవుడు తెలుగు రాష్ట్రాల్లోనే బొక్క పెట్టాడు. బ్లాక్ బస్టర్ టాక్తో కూడా బొక్క పెట్టడం ఈ దేవుడి స్టైల్ అనుకుంటా. ఇలాంటి రొట్ట సినిమాకి సీక్వెల్ కావాలని మన ట్రేడ్ పండితులు పట్టుబడుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే డే 1 తర్వాత కలెక్షన్లు లేకపోయినా రెండో రోజు నుంచి మైదాపిండి ఖర్చులు ఎల్లకపోయినా ఫేక్ పోస్టర్లు దడ రిలీజ్ చేశారు. ఈ కలెక్షన్లు ఎప్పుడు వచ్చాయని మనం ఆలోచించుకునే లోపు ఈ గ్యాప్లో దీనికి కూడా సక్సెస్ మీట్ పెట్టాడు. అది చూసి పార్ట్ 2 కావాలని మారాన్ చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మరి ఈ పార్ట్ 2ల కోసం మీలో ఎంతమంది తిరిగి చూడడం లేదు కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.